ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామని మహిమపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. పెంతెకొస్తు తన పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని నాలుకల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకున్నది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తూ ఉండగా ఆకాశంలో నుంచి అకస్మాత్తుగా గాలి వంటి ఒక ధ్వని వారికి వినిపిస్తుంది. ఒక గాలి తగులుతుంది, ఒక స్పర్శ తగులుతుంది. అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి అర్థమవుతుంది. ఒక్కొక్కరి మీద వ్రాలినట్టుగా తెలుస్తుంది. అందరూ కూడా ఒకటేసారి వాక్శక్తి వారికి అనుగ్రహించుకున్నది భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మలను అగ్నిలోని బ్యాప్టిజాన్ని అక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనసు పొంది బ్యాప్టిజం పొందుకున్న ప్రతి దేవుని బిడ్డలందరూ సంతోషం. మిమ్మల్ని బట్టి ఎంతో ఆనందం. మీరు దేవునిలోకి వచ్చారు, లోకం నుండి వేరయ్యారు, ప్రత్యేకించుకున్నారు. బ్యాప్టిజం పొందుతూ దైవికంగా వెళ్తున్న మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తదుపరి మీరు అగ్ని బ్యాప్టిజం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కూడా మీరు తీసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శిష్యుల మీదకి ఎప్పుడైతే అగ్ని బ్యాప్టిజం దిగి వచ్చిందో, భాషల వరంతో నింపబడ్డారో, అడుగుపెట్టిన ప్రతి స్థలంలో గొప్ప కార్యాలు చేశారు. భూలోకాన్ని తలక్రిందులు చేశారు. వారు అడుగుపెట్టిన చోటల్లా దేవుడు కృప చూపించాడు. చచ్చిన వారు బ్రతికారు, జీవంలోకి నడిపించబడ్డారు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, రోగము నుంచి విడిపించబడ్డారు. ఇలా ఈ రీతిగా వారి నీడ తగిలిన స్వస్థతలు, వారి చేతి గుడ్డలు తగిలిన అద్భుతాలు దేవాది దేవుడు జరిగించాడు. కారణం ఏంటంటే అగ్ని బ్యాప్టిజం. ఈరోజు ఎంతమంది ఈ బ్యాప్టిజం అనుభవం మీకు ఉంది దేవుని బిడ్డలారా? చాలామంది కూడా పాడుతున్నా, స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా అది చాలా తప్పుగా భావిస్తూ ఉంటారు. పెద్దగా భాషలో మాట్లాడుతున్నా, ఆత్మతో నిండుకున్న అది తప్పుగా భావిస్తూ ఉంటారు. కానీ అగ్ని నాలుకలుగా విభాగింపబడినప్పుడు, వారి మీద వ్రాయినప్పుడు వీరి భాషల వరం వచ్చింది. అంటే అగ్ని వీరి మీద దిగి వచ్చి వీరిని ఈ రీతిగా ఒక శక్తితో నింపింది. కాబట్టి దేవాది దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఒక నీరు మనల్ని మొత్తం తడుపుతుందో లేదో కానీ అగ్ని మాత్రం అణువణువులు మనల్ని కాల్చేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కావాలి, అగ్నిలో మీ అందరికీ బ్యాప్టిజం కావాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో ఉంటూ ఆత్మీకంగా మనందరం కూడా ప్రార్థన, ఆరాధన, స్తుతించడం, అందరం ఒక చోటు చేరి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా ఒకటేసారి దేవుని మహిమ కుమ్మరించబడతా ఉంటుంది. గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన, ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ అన్నీ కలిసి వచ్చే విధంగా సాతానంతా కూడా మీ ప్రార్థన అభిషేకం, మీ శక్తిని చూసి వాడు పారిపోయే విధంగా దేవుడే చేయబోతున్నాడు. మీ వల్ల మీ కుటుంబానికి మేలు, మీ వల్ల మీ ఇంటికి మేలు, మీ వల్ల మీ భర్తకు మేలు, మీ వల్ల మీ భార్యకు మేలు, మీ వల్ల మీ బిడ్డలకు మేలు, మీ వల్ల మీ సంఘానికి మేలు, మీ వల్ల సమాజానికి, దేశానికి దేవుడు మేలు చేయబోతూ ఉండగా 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు 2వ రోజు కాబట్టి కలుసుకోవచ్చు. ప్యార్ల పట్టణంలో జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో జరుగుతుంది. మీరందరూ లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుండగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, మీరు ఇచ్చిన వాక్కును బట్టి నీకు మహిమ. పెంతెకొస్తు 50వ దినమున దిగివచ్చిన బలమైన అగ్ని అభిషేకము మా అందరితో ప్రతిదినము మీరే ముందు కొనసాగించండి. ప్రతి ఒక్కరు బలవంతులుగా, శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా, ఆత్మీయ బలం పొందుకుంటూ, కృపను పొందుకుంటూ, నీ కృపలో నీ చేతుల ద్వారా ఆశీర్వదించబడే గొప్పదని ఒక్కొక్కరు దయచేస్తూ బాడీస్ మ్యారేజ్ చెప్పిన వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ ఈ దినమెల్లా వచ్చి సంతోషించే గొప్ప భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్ షేర్ కామెంట్ చేద్దాం. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ దినము 2వ దినము. మరి కొత్త సంవత్సరంలో 2027 సంవత్సరంలో ఈ 50 దిన ఉపవాస ఆరాధనలో మీరందరూ కలుసుకోండి. దైవికంగా దీవించబడదాం.